హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు, ఇది ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్స్కైనా, మనకి నడుము నొప్పితో బాధపడేవారికైనా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, వాళ్ళకు కూడా రోజుకి ఒక లడ్డు ఇచ్చినట్టయితే స్ట్రెస్ అనేది ఉండదు. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇక్కడ ఇనప కళాయి పెట్టుకున్నాను, కొంచెం మందపాటిది పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడినట్టయితే కనుక టేస్ట్ మారిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన ఇలా తీసుకుని ఇలా నలిపినట్టయితే ఇలాగా తొప్పర అనేది మంచిగా వచ్చేస్తే కనుక మంచిగా ఇది ఫ్రై అయిపోయినట్టు. వాటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు బాదము అలాగే జీడిపప్పు తీసుకున్నాను. వీటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వీటిని స్కిప్ చేయొచ్చు. వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే 1 కప్పు నేను ఇక్కడ నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి తెల్ల నువ్వులు. వీటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగానే వేగిపోతాయి, ఎందుకంటే ఇప్పటి వరకు ఇది కడాయి వేడిగా ఉంది కదా. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు మనము వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నేను ఇక్కడ వేరుశెనగ గుళ్ళకి పొట్టు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత వీటిని ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని వీటిని ఒకేసారి కింద కాకుండా మనం ఆపుకుంటూ చేసినట్టయితే మనకి పౌడర్ కింద అవుతుంది. అలాగే జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా వేసేసుకోండి. వేసుకుని ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలి. అలాగే నువ్వులను కూడా వీటిని వేసుకుని మిక్సీలో దీన్ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ కింద మంచిగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇదంతా ఒకసారి కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను కదా, అలాగే 1 కప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు బాదం జీడిపప్పు తీసుకున్నాను. దీనికి నేను ఇక్కడ 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకుంటే బెల్లం సరిగ్గా సరిపోతుంది. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఒక 1/4 కప్పు వాటర్ వేసుకుని వీటిని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇది మనకి ఒక తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. నేను షుగరు ఇలాచీని నేను మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అంతలా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. అలాగే చూడండి, ఇలాగా పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలా పిండి అంతా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఒక 15 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవడమే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. 60లో కూడా 20లా కనపడాలంటే మీరు ఒక్కసారి లడ్డు చేసుకోండి. మనకి కాళ్ళు నొప్పులైనా అసలు ఎముకలకైతే చాలా బలంగా పనిచేస్తుంది. అలాగే నువ్వుల్లో ఎక్కువ మెగ్నీషియం ఉండడం వల్ల మనకి స్ట్రెస్ అనేది ఉండదు. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే హెల్దీ లడ్డు. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇలాగ మనం కంటైనర్ డబ్బాలో వేసుకుని దీన్ని ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.